ఓటేయకపోతే ఈసారి నేను చచ్చిపోతా, 4 సార్లు ఓడిపోయినా దండం పెడతా మీకు, నేను మీవోని అని చెప్పి బతిమలాడిన రోజులు యాదుకున్నాయా? మర్చిపోయారు? అప్పుడే జ్ఞాపకం ఉన్నాయా? ఏమన్నారు ఆ రోజు? ఇగో ఈ బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు ఆదిశీనన్న. 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఏం రాసిండు ఎరికైనా? చదువుతా ఒకసారి, యాద్ చేస్తా మీకు. మర్చిపోయినరేమో, యాద్ చేద్దామని బాండ్ పేపర్ కూడా తీసుకొచ్చిన. ఇది నేను ఇయ్యలే, ఆది శ్రీనివాస్ గారు ఇచ్చిండ్రు. ఏం రాసిండు సీనన్న అంటే, నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, వయస్సు 58 సంవత్సరాలు, నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి. తెలంగాణలో నవంబర్ 30, 2023 నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈ సందర్భంగా వేములవాడ ప్రజలకు ఈ కింది విధంగా బాండ్ పేపర్ మీద ప్రమాణం చేస్తున్నా. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను 100 రోజుల లోపల ఖచ్చితంగా అమలు చేస్తాను. అయిపోయినాయి 100 రోజులు. 100 రోజులు వచ్చినాయా? కాలేదా? ఇంకా ఉడవలే. ఏం లాడాలి? మెల్లగా తిరుగుతుంది అది గడియారం. ఇగో ఇది బాండ్ పేపర్, నాది కాదు. బాండ్ పేపర్ మీద ఇక్కడ ఉన్న జేమ్స్ బాండ్ రాసిచ్చిండు. ఎవరు జేమ్స్ బాండ్? ఆదిశీనన్న రాసిచ్చిండా? మరి 100 రోజులు వా, ఇప్పుడు 800 రోజులా? పట్టుకోరు జరిగింది. 800 రోజులు అయిందా? ఏమన్నారు ఆ రోజు? కేసీఆర్ గారు ఆడపిల్లల పెళ్లిళ్లకు మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు కానీ ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే 1,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరు మీద చెక్ ఇచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 1,116 కాదు, తులం బంగారం ఇస్తా మీకు అన్నారు. ఇచ్చిండు ఆ సీనన్న వాళ్ళకన్నా? మీ అందరికి ఇచ్చిండు. మీరు అబద్ధాలు చెప్తున్నారు కానీ పక్కా అబద్ధం చెప్తున్నారు మీరు. వేములవాడలు మామూలు కాదు, బాగా హుషారున్నారు మీరు. తులం బంగారం తీసుకున్నారు, 1,85,000 అయింది, అయినా కూడా అబద్ధాలు చెప్తున్నారు మీరు. అన్యాయం ఇది. కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చిండట, ఏం లాడాల సీనన్న ప్రత్యేకంగా ఇచ్చిండట. ఇయ్యలేదంటే శైలావటి నిజంగా చూస్తాం అంటే కొంతమందికి వచ్చినట్టు యువతలు ఉన్న వాళ్ళకి వచ్చిందా తులం బంగారం? అచ్చా అచ్చా అచ్చా, సీనన్న చుట్టాలు ఉన్నట్టున్నారు కొంతమంది. అట్లే ఇంకేమన్నాడు? యాదుకున్నదా? అత్తకు 4,000, కోడలికి వచ్చినాయా? అత్తలకు 4,000 వచ్చినాయా? రాలేదంటే సార్ శైలావటర్ చూస్తా. మీరు అందరూ అబద్ధం చెప్తారు. ఆదిశీనన్న కరెక్ట్ చెప్తుండే. 6 గ్యారంటీలు అమలు చేసిండు. 100 రోజులు అయిపోయినాయి. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మోసం చేస్తాడా? గట్లా జూట మాటలు చెప్తాడా? చెప్పాడు కదా. 4,000 ఇచ్చిర్రా? 2,500 పడుతున్నాయి కదా ఖాతాలో జోరుగా. బతుకమ్మ చీరలు వస్తున్నాయా? కేసీఆర్ కిట్ వస్తుందా? రంజాన్ తోఫా వచ్చిందా చెల్లె? క్రిస్మస్ కానుక వచ్చిందా? మరి గుద్దూరు ఇంకేందుకు, మార్పు బాగుంది కదా గుద్దూరు గట్టిగా. రైతు బంధు పడ్డదా? డిసెంబర్లో పడుతుండే కేసీఆర్ ఉంటే, ఇప్పుడు ఫిబ్రవరి పడ్డదా రైతు బంధు? ఇక మనకు తెలివి లేదనుకుంటుండు సీనన్న. ఏమనుకుంటుండు? మళ్ళా ఆఖరికి వచ్చి చేతిలో 1000 రూపాయలు పెడితే వీళ్ళు నాకే గుద్దుతారు పిచ్చోళ్ళు వీళ్ళు. ఏంలాడలో ఇదివరకు మోసం చేసిన 2 ఏళ్ల కిందట మళ్ళా బరాబర్ మోసం చేస్తా, ఏంలాడ మున్సిపాలిటీ నేనే గెలుస్తా అని జబ్బలు జరుస్తుండు. ఆయన ఏమనుకుంటుండే ఎరికేనా? మీకు ఫ్రీ బస్సు పెట్టిండట కదా, బాగున్నదా ఫ్రీ బస్సు? ధర్మపురి పోయొచ్చిండ్రా, కొండగట్టు తిరిగి వచ్చిండ్రా, రామగుండం పోయొచ్చిండ్రా, బాగున్నదా అందంగా ఫ్రీ బస్సు? ఏమందం ఉన్నది ఫ్రీ బస్సులా? సీట్ ఇస్తుర్రా కనీసం ఎవరన్నా? చేతితో బస్సు ఆపుతుండే ఎవడన్నా? ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీరు శైలా పడితే బస్సోడు మర్యాదగా ఆపుతుండే. ఇవాళ ఉన్నదా సౌలతు? బస్సు ఎక్కితే గౌరవం లేదు, సీటు లేదు, ఎన్నుకున్నోడు తిట్టుడు, ముంగట సీటు దొరకపోవడు, ఏం లాభం ఉన్నది దాంతో? అయినా ఫ్రీ బస్ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఇక అది ఫ్రీ ఎట్లయితుంది? ఇంట్లో మగోడు ఉంటాడు, ఆడే ఉంటుంది. మరి మగోని దగ్గర డబుల్ టికెట్ గుంజినాక ఇంట్లోకి వెళ్ళి పైసలు గుంజినట్టా కాదా? గుంజినట్టేనా కాదా? లగాయించి చెప్పాలి, వినబడతలేదు. మరి అయినా కూడా మళ్ళా గుద్దుదామా కాంగ్రెస్ కు? గట్టిగా గుద్దురు. ఏమైంది? ఇదివరకు గుద్దిరు కదా వెమ్లాడల. నేను చచ్చిపోతా అంటే లబలబా అంటే నేను ఆ రోజే చెప్పిన వెమ్లాడకు వచ్చి, ఆయన చచ్చుడేమో కానీ కాంగ్రెస్ వస్తే మనం చేస్తామని చెప్పిన. నమ్మలే మీరు. ఏంలాడోళ్ళు నమ్మలే. మా సిరిసిలోళ్ళు మంచోళ్ళు నమ్మిరు నా మాట, కానీ ఏంలాడోళ్ళు నమ్మలే మీరు. ఏమనుకున్నారు మీరు? ఏమైతే కేసీఆర్ ఉంటేంది, ఎవరుంటేంది, కేసీఆర్ 2,000 ఇస్తే ఇంటికెళ్ళి ఇస్తుండా, ఈయన మాత్రం ఇయ్యడా మాకు అనుకున్నారు. మరుతుందా ఇప్పుడు? గవే కేసీఆర్ ఇచ్చిన 2,000 వస్తున్నాయా లేకపోతే 4,000 వస్తున్నాయా? 2,000 అన్న వచ్చినాయా చక్కగా? అవి కూడా లంగా 2 నెలలు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. యాద పెట్టుకోండి. నేను ఇంకొక మాట అడుగుతున్నా,
ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించుడు. ఇక్కడ బీడీలు చుట్టే అక్కజలేళ్ళు ఉన్నారా? ఒకసారి బీడీలు చుట్టేటోళ్ళు చేయలేవట్టు. అచ్చా, అందరు బీడీలు చుట్టేటోళ్ళేనా? ఒక్క మాట ఇమానంగా చెప్పురు నాకు, ఇమానంగా. కేసీఆర్ రాకమున్పో బీడీలు చుట్టేటోళ్ళని ఎవడన్నా దేకిండా? కనీసం మనని అడిగిండా? రూపాయి ఇచ్చిండా ఎవడన్నా? కేసీఆర్ వచ్చినాకనే కదా మీకు నెలకు 2,000 రూపాయలు ఇచ్చిండా లేదా? మరి ఇలా వీళ్ళు ఏం చెప్పారు? లంగలు కాంగ్రెస్ వాళ్ళు 4,000 ఇస్తాం 4,000 ఇస్తాం 4,000 ఇస్తామన్నారు. 26 నెలల ఎంత బాకీ ఉన్నాడు మీకు? 26 నెలలకు 2,000 చొప్పున బాకీ ఉన్నాడా లేదా? 52,000 బాకీ ఉన్నాడు. నెలకు 2,500 ఇస్తామన్నాడు చెల్లెళ్లకు, ఇచ్చిర్రా? 24 నెలలకు 2,500 అంటే ఎంత? 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఆది సీనన్న వస్తే ఓట్ల కోసం బరాబర్ అడుగుండ్రి. ఏం అడుగుండ్రి? అన్నా ఇప్పుడు చేతులకు 1,000 రూపాయలు పెడుతున్నావు ఓటుకో, ఇవాళ పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కాడ కాబట్టి లంగ పైసలు 2,000 ఇచ్చినా ఇస్తావు, కానీ మిగిలిన 98,000 ఎవరిస్తారు? సీనన్నా నువ్విస్తావా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? 100 రోజులు అని బాండ్ పేపర్ రాసినావు. మరి బాండ్ పేపర్కి విలువ ఉండాలనా లేదా? ఇప్పుడు మన జాయిదాద్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ బాండ్ పేపర్ మీద చేసుకుంటామా? మరి బాండ్ పేపర్కి విలువ ఉన్నదా? మరి ఏం లావాడాలా? ఆది సీనన్న రాసిన బాండ్ పేపర్, మీ ఎమ్మెల్యే రాసిన బాండ్ పేపర్ చిత్తుగాయుధంతో సమానం. ఇవ్వాలి నాలుకే గీకేసి పారేసుకుంటాను కూడా మనకిరాదు. ఇది గట్ల మోసం చేసిరు. ఇంకొక మాట నేను అడుగుతున్నా, యాద్ చేసుకోండి. ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఎవరైనా గర్భవతి అయితే ఒక ఆడపిల్ల ఇంటికాడికి బండి వచ్చి ఎక్కించుకొని సర్కారు దవాఖానకు తీసుకుపోయి ప్రసూతి అయితే మగపిల్లగాడు ఉడితే 12,000, ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి పుట్టిందని 13,000 రూపాయలు ఇస్తుండే. ఇలా ఏం రోగం పుట్టిందో ఆది శ్రీనివాస్ కు రేవంత్ రెడ్డికి? గంత మంచి ప్రోగ్రాం తీసేస్తాడా? కొత్త ఇస్తా అంటివి, ఉన్నవి తీసి పారేస్తువి. కేసీఆర్ కిట్ తీస్తువి, బతుకమ్మ చీర బంద్ చేస్తువి, రంజాన్ తోఫా తీస్తువి, రైతు బంధు బంద్ అయింది. ఆఖరికి ఇవాళ ఎంలాడలో రైతులకు యూరియానన్నా దొరుకుతుందా? యూరియా కోసం లైన్లు పట్టే రోజులు మళ్ళీ వచ్చినాయా? కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోనికి పైసలు ఇస్తే పొలం కాడ యూరియా బస్తాలు వేసిపోతుండే. ఇలా పరిస్థితి ఉన్నదా? మరి అయినా మనం మళ్ళా కాంగ్రెస్ కి గుద్దుదామా? ఏమిటి గుద్దాల కాంగ్రెస్ కు? ఏం చేసింది 2 ఏళ్లలో? ఇది వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, చెన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు వేములవాడలో జరిగిన అభివృద్ధి తప్ప ఒక్క రూపాయి అభివృద్ధి జరిగిందా ఈ 2 ఏళ్లలో? దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. మళ్ళొక్కసారి లంగ మాటలకు, మళ్ళొక్కసారి దొంగ మాటలకు మోసపోతే గోసపడేది మీరే. ఈ ఎలక్షన్లతో మేమేం అధికారంలోకి రాము, కానీ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే అవకాశం మీకు వస్తుంది. కాంగ్రెస్ కు సురుకు పెట్టే అవకాశం మీకు వచ్చింది. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళు కూడా సందిట్లే సడమి అని వాళ్ళు కూడా దొరికారు. వాళ్ళు ఏం చేశారు అసలు 12 ఏళ్ళు మనకు? ఇప్పుడు గుడికాడ బిచ్చగాళ్ళు ఉంటారు, రాజన్న గుడికాడ బయట బిచ్చగాళ్ళు ఉంటారా? వాళ్ళు ఏమంటారు? అవో రాజన్న పేరు మీద 5 రూపాయలు వేసిపో బిడ్డ అంటారు. బీజేపీ వాళ్ళు కూడా అంతే. దేవుని పేరు చెప్పి ఓట్లాడుకున్నాడు తప్ప రూపాయి పని చేసినారమ్మా ఏంలాడ? గుడికి పైసలు తెచ్చిర్రా, బడికి పైసలు తెచ్చినరా, బుడ్డ పైస పని చేసినరా? మరి ఎందుకు వేయాలి బీజేపీ కోటు? ఒకడేమో మోసం చేసిన పార్టీ, ఇంకొకడేమో రూపాయి దేని పార్టీ. ఒకడేమో ఢిల్లీకి సంచులు మోసే పార్టీ, ఇంకోడేమో ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీ. దానికోసమా మనం ఓటేసేది? మనోళ్ళకి ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి. మన తెలంగాణ బిడ్డ, మన తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ కారు గుర్తు మీద మీ దగ్గరికి బంగారం అసలు క్యాండిడేట్లను పంపిండు. వాళ్ళని గెలిపిండ్రి. ఏ నాటికైనా ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడుంటే పని అవుతుంది. కానీ ఢిల్లీలకు గులామీలాగా, ఢిల్లీ వాళ్ళకు గులాంగిరి చేసేటోళ్ళు మనోళ్ళు ఎన్నటికీ గారు. సరే పోయినసారంటే మీరు సీనన్న పాపం బాధపడుతుండు, ఒక తాప గెలిపిద్దామని గెలిపించారు, అయిపోయింది. ఆడికి రుణానుబంధం ఒడిచిపోయింది. ఆ కన్నీళ్లకు మీ ఓట్లతో చుప్తా అయిపోయింది. ఇక మళ్ళీ ఓటు వేయకుర్రి.